మొహం పడదు, కొద్దిగా పైకి పెట్టుకో. అది 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 చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగిరస బాలుస్పత్య భారద్వాజస త్రయారిషేయ ప్రవరాన్విత. అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మళ్ళీ ఏంటి శిరీష ఏదో పూజ పెట్టుకుంది, ఏదో వీడియో షేర్ చేసిందని అనుకోవచ్చు. అవును, మళ్ళీ ఇంకొక మంచి పూజా వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. అంటే మన ఇంట్లో ఏదో పూజ పెట్టుకున్నామంటే ఒక బ్లెస్డ్గా, ఒక పాజిటివ్గా మనకు ఒక అనిపిస్తుంది కదా. అదే మీకు కూడా షేర్ చేద్దాం, ఆ పాజిటివిటీని కంటిన్యూగా మీకు కూడా షేర్ చేయాలి అనిపించింది. చూస్తారు కదా సరదాగాను, ఏదో మనకు కూడా ఎప్పుడైనా అనిపించవచ్చు కదా చేసుకోవాలని అనిపించని మీకు షేర్ చేద్దాం అనిపించింది. మామూలుగా అప్పుడప్పుడు మనకి గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉండవు. దాంతోపాటు బంగారు లక్ష్మీదేవి అమ్మవారు అయ్యవారు తీసుకున్నాక ఎప్పుడు ప్రత్యేకించిన పూజ అంటూ ఏం చేయలేదు, అభిషేకాలు అవి ఏం చేయలేదు. చేసుకుందామని మా వారికి ఎందుకు 2 రోజుల ముందే సడన్గా అనిపించింది. దాంతోపాటు గురువుగారు కూడా కొంచెం గ్రహాలు సరిగ్గా లేవు, జపాలు అవి చెయ్యాలి అని చెప్పని శనివారం రోజున ఒక 7 రకాల దానాలు కూడా ఇవ్వాలండి. అంటే కొంచెం నువ్వులు, నూనె అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం దానం ఇస్తే మంచిది. కొంచెం అప్పుడప్పుడు మనకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో, మనకి తెలియదు ఎందుకు వస్తాయో. మన చేతనైనంతలో ఏంటంటే వాటి నుంచి ఎంతవరకు మనం బయటపడగలమో అన్న వాటిని ఏదో ప్రయత్నం మనం చేసుకోగలం తప్ప పూర్తిగా చెప్పలేదు. అందులో దైవ సంకల్పం ఉంటే ఎంతో కొంత మనం అందులోంచి బయటపడతాము, చికాకుల నుంచి అంటాం కదా. అందుకని అప్పటికప్పుడు మా వారికి అనిపించి ఇలా ఏదైనా ఇంట్లో పూజ పెట్టుకుందామండి. మొన్న కార్తీక మాసం చేసుకున్నాక చాలా బాగా అనిపించింది. అంటే మన ఇంట్లో ఒక్కొక్కసారి నెగిటివ్ ఎంతో కొంత ఉంటుంది, తెలియకుండా ఎవరో ఒకరు దృష్టి పడ్డము, ఏదో ఒక సంథింగ్ చికాకులు, టెన్షన్లు, ఆరోగ్య సమస్యలు అలా ఏవో ముసురుతూ ఉంటాయి మనల్ని. వాటి నుంచి బయటపడడానికి ఏదో మనకు తోచినంతలో భగవంతుడికి ఏదైనా పూజ చేసుకుంటే తప్పిస్తాడు ఖచ్చితంగా ఆయన. ఎప్పుడు అమ్మ మా వాళ్ళ పెద్దవాళ్ళందరూ చెప్పేది అదే మాట. అందుకని శనివారం రోజున ఇంట్లో పూజ పెట్టుకుందామని చెప్పని ఏర్పాటు చేసుకున్నాము. ముందు ఏంటంటే మా లాస్ట్ టైం వచ్చిన గురువుగారే వచ్చి చేయిస్తారు, బ్రహ్మగారేను. ఆయనతో పాటు దానాలు ఇవ్వాలి కదా. అంటే అందరూ తీసుకోరు, ఈ ఉప్పు దానం, నూనె, మేకు, పత్తి ఇవే ఉంటాయి కదా. అంటే కొంచెం ఆయనకి గ్రహాలు కొంచెం 1-2 ఏవో బాగోలేదు, అందుకని దానికోసం జపాలు చేస్తాను అనమాట. సో అది ఆయనకి వచ్చిన బ్రహ్మగారికి కాళ్ళు కడిగి దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసాం అనమాట. తర్వాత చక్కగా శనివారం రోజు ధనుర్మాసం, వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన మాసం కదా. అమ్మవారికి అయ్యవారికి బంగారు విగ్రహాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ప్రత్యేకించి పూజ చేసుకోలేదు అని చెప్పని చేసుకుందామని చెప్పని బ్రహ్మగారిని ఆ రోజు ఉదయమే పిలిచామన్నమాట. ఇందాక చూశారు కదా, ఏదైనా పూజ ఉంది అంటే ముందుగా ఖచ్చితంగా ఏర్పాటు చేసేసుకుంటే మనకి టెన్షన్ ఉండదు. లేకపోతే వెనకాల అందించేవాళ్ళు, చేసేవాళ్ళు మనకి గమ్ముని ఎవరు ఉంటారు కాబట్టి మనం ఇబ్బంది పడతాం. అస్తమాటు లేచి చేసుకోవాలి, పిల్లలకి తెలియదు ఒక్కొక్కసారి, వాళ్ళకి ఎక్కడ ఏంటని అడుగుతారు. అందుకనే అన్నీ అరేంజ్ చేసేసుకుని ఆ తర్వాత వంట ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే భోజనం చేసి వెళ్తా అన్నారు గురువుగారు. లాస్ట్ టైం భోజనంకి సంబంధించిన వీడియో మీకు పెట్టినప్పుడు కూడా కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్ అడిగారు, వాటికి కూడా సమాధానం నేను చెప్తాను తప్పకుండాను. ముందు గణపతికి పూజ అయిపోయాక, అంటే దానాలు ఇవ్వాల్సింది ఇచ్చేసిన తర్వాత గణపతి పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఆవాహన చేసుకుని గణపతిని మనం ఆయనకి పూజ అంతా అయిన తర్వాత అప్పుడు బంగారు లక్ష్మి, బంగారు వెంకటేశ్వరికి అభిషేకం నమానుజాయ బ్రాహ్మణే అజం బ్రాహ్మణ్యనిందా దేవాగ్రే తసబ్రవన్న యస్వేదం బ్రాహ్మణో విద్యాత్ తస్దేవా సర్వసే ఈశ్వదే లక్ష్మీ సపత్న్యో ఆరాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపం అస్వనం వ్యాప్తం ఇష్టం మనుషాణ అమం మనుషాణ సర్వం మనుషాణ తక్షం యారావృణీమయే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతియే దైవే స్వస్తిరత్నా స్వస్తన్మానుజజ్ఞా ఓర్త్వం జగాతవేటితం సన్నాస్తత్వపది. ముందు స్వామ్యం వల్ల కూడా పంచామృతాలతో అభిషేకాలు అంతా చేసేసుకుని చూడండి. పంచామృతాలు మనకి దొరికేవే కదా. ఇప్పుడు బిగ్ బాస్కెట్లో కానీ జెప్టోలో కానీ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార వచ్చేస్తున్నాయి మనకి. సో అవన్నీ ముందు రోజే తెప్పించుకుని రెడీగా పెట్టుకున్నాను. దానాలకు కూడా ఏం కావాలి, మళ్ళీ శనివారం మనం తెచ్చుకోలేం కాబట్టి శుక్రవారమే అన్నీ వెళ్ళి, అంటే నల్ల టవలు కానీ అన్నీ చిన్నగా ఇచ్చే దోష పరిహారార్థం ఏవైతే ఇచ్చే ఉన్నాయో 7 రకాలు గురువుగారు చెప్పారు. అవన్నీ తెచ్చుకున్నాక అవి ఇచ్చేసిన తర్వాత మిగతా పూజ అనమాట. దాంతోపాటు కొబ్బరికాయ, అంటే అభిషేకానికి పంచామృతాలతో పాటు మనం ఇంకేమైనా ఉన్నా చేసుకోవచ్చు. కొంతమంది పళ్ళ రసాలు కూడా తెచ్చుకుంటారు. నేను అవేం ప్రత్యేకించి నేను తెద్దాం అంటే అనుకోలేదు.
దాని బదులు ఏంటంటే కొబ్బరికాయ నీళ్ళు, కొబ్బరి బొండం తెప్పించాను అనమాట. కొబ్బరి బొండం నీళ్ళు, అలాగే గంధం నీళ్ళు, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు అలా అన్నీ కూడా చేయించారు గురువుగారు. ముందు మనం పంచామృతాలతో అభిషేకాలు అయిపోయిన తర్వాత కొంచెం వాటిని పక్కకు తీస్తే మనం వాటిని తీర్థంకి తీసుకుంటాం కదా, ఆ తర్వాత ఏది పోసినా స్వామి సంతోషిస్తారంతే. ఎటువంటి నీళ్ళు, ఉత్తి నీళ్లు పోసినా ఆయన సంతోషిస్తారు. శివుడైనా అంతే, ఏ దేవుడైనా అంతే అభిషేకం చేస్తే. ఆ తర్వాత ఎందుకంటే వెంకటేశ్వర స్వామి చేసుకుంటున్నాం అని చెప్పని వెంకట ఫోటోస్ పెట్టారనమాట. తులసిలో ఉంటే మంచిది అని చెప్పారు. అందులో పెరట్లోవి అలాగే బయట సరిపోవేమో అని చెప్పని అప్పుడప్పుడు కట్ చేయించేస్తూ ఉంటాను కదా అని చెప్పని బయట నుంచి కూడా కొన్ని తులసిలో తెప్పించాను. ఇంట్లో కూడా ఒక వేరే చెట్టు మన తులసి కోట నుంచి బయట వేరే వెనకాల మొక్కుంటే దాంట్లో కూడా ఒక 100 దళాల దాకా చేసుకుంటాను. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర అష్టోత్తరం చదువుతూ ఉన్నప్పుడు చక్కగా తులసి దళాలతో పూజ చేసుకోవచ్చు. అలాగే మళ్ళీ అమ్మవారికి చేసినప్పుడు కుంకుమ పూజ చేసుకోవచ్చు అని చెప్పి చక్కగా గురువుగా చదువుతూ ఉంటే మనసులో ఒకటే మనం ఎలాగో చేయడం కాబట్టి ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అలా ఏదో మనకి నోటుకు వచ్చింది చదువుకుంటూ ఒక్కొక్కటి సమర్పించుకుంటున్నామే అనమాట. గురువుగారు అదే అన్నారు, ఇంతవరకు చేస్తున్నట్టు ప్రతిసారి ఫోటో ఎందుకంటే మంత్రబలం కంటే గొప్పది లేదు. భగవంతుడి కన్నా మనకి ఇంక వేరే అంతకన్నా శక్తివంతమైనది ఇంకేం ఉండదు కదా. మనం అంటే భగవంతుని నమ్ముకుంటే ఆయనే చూసుకుంటాడు ఒక ధైర్యంగా. మన కష్టాలు బాధలన్నీ ఆయన పాదాల దగ్గర పెడితే ఆయనే చూసుకుంటారు. మనకి ఏది మంచిదో అది చేస్తారు. మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు మనకి ఏంటంటే అయ్యో అనిపిస్తుంది, కానీ ఆ టైం దాటాక ఆయనే మనకు మంచి మార్గం చూపిస్తారు కదా అని అనిపిస్తుంది కదా. అంతే ఇది కూడాను. చక్కగా పువ్వులతో అంతా చేసుకునేసరికి ఎంత కళకళలాడుతూ ఉందంటే వడపప్పు, పానకం, పళ్ళు, కొబ్బరికాయ అన్నీ మంచిగా నైవేద్యం పెట్టాను అనమాట. మొన్న నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు మహానైవేద్యం కూడా వీడియో మామూలుగా తీశాను, ఆ తర్వాత అన్నీ పెట్టాను అనమాట. నేను వంటల వీడియో పెట్టింది ఏంటంటే మహానైవేద్యం అయిపోయాకనే వంట వీడియో తీసి పెడతాను. ఎందుకంటే అంతకుముందు మనం పెట్టకూడదు, భగవంతుడు సమర్పించాకనే కదా మనం చేస్తాము. అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు వడ్డించే లోపల వంటలన్నీ ఒకసారి ఊరికే ఏదో మన చిన్న చిన్న ఇష్టాలు కదా అని చెప్పని షేర్ చేశాను. కానీ గురువు గారిది మాత్రం వద్దులే అని అనిపించి నేను ఆ వీడియో మాత్రం తీసేసాను. ఎందుకంటే గురువుగారు భోజనం చేసినప్పుడు వద్దులే పెట్టకూడదని కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు. బట్ చాలామంది మన సాంప్రదాయాలు చక్కగా పాటిస్తున్నారు శిరీష అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ కూడా వంట వీడియో షేర్ చేశాను. మా వాళ్ళు ప్రవర్ చెప్తున్నారు, నేను వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పని చెప్పించిన గురువు గారు తప్పులు ఉంటే చెప్పండి వాళ్ళకని అన్నాను. వెంకటరమణ శర్మ నామధేయస్య శర్మ అహంభో అభివాదయామి. విద్యాది సకల కార్యేషు సర్వదా దిగ్విజయస్తు యజమానస్య కుమార్తెయాః దక్షిణామూర్తి దేవతా ప్రసాదేన సకల విద్యాది సకల కార్యేషు ప్రతిబంధక నివృత్తి ద్వారా స్వానుకూల సిద్ధిరస్తు మనోవాంఛా బల సిద్ధిరస్తు సత్యాస్తంతు యజమానస్య కామాః. ఆ జ్యోతికి కూడా నమస్కారం చేసుకోండి మంగళహారతిగా ఇలా పట్టుకోండి. ఓం యజ్ఞానద్వదంతదేవాస్తాన్నిర్మాణపుష్పాన్యాసన్నో తేనాకం మయమానస్తదంతత్రపూర్వే సాధ్యాదంతదేవా. అలివేరుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర దేవత పాదోదకం భావనం శుభం. పూజ అంతా బాగా జరిగింది. గురువుగారు అన్నారు, లాస్ట్ టైం మీరు మంచిగా చేసి పెట్టారు, అందుకనే మళ్ళీ ఈసారి భోజనానికి వచ్చాను, లేకపోతే బాగోకపోతే నేను రానని చెప్పేద్దును, కానీ మీరు లాస్ట్ టైం చాలా బాగా చేశారన్నారు. ఈసారి కూడా ఏం వంటకాలు చేశారనేది మీకు వీడియో తప్పకుండా షేర్ చేస్తాను. అదేంటంటే నైవేద్యం పెట్టిన తర్వాత చూపించిన తర్వాత అదేం తప్పు కాదు. మనం చేసేది ఏమీ పెద్ద ఏదో చేయకూడని పనులు కాదు. వండిన పదార్థాలు ఇవి వండాను అని చెప్పడానికి ఒక చిన్న షార్ట్ అంతే. అది ఎవరు ఎలా తీసుకుంటారనేది వాళ్ళ దాని మీద ఉంటుంది అంతే. నేను దానికి ఏమనుకోను. నేను ఆ రోజు మామిడికాయ పప్పు వండాను అనమాట. అనుకోకుండా మామిడికాయలు దొరికాయి, కానీ అంత పుల్లగా లేవు. కానీ మామిడికాయ పప్పు, వంకాయ కారం పెట్టి కూర చేశాను, మామూలుగా అన్నము. ఈసారి ఏంటంటే లాస్ట్ టైం పులిహార చేశాను కదా అని చెప్పని ఈసారి గారెలు, అలాగే ఈసారి 2 పచ్చడి అనమాట. మామిడికాయ మెంతి బద్దల కింద వేసింది, అలాగే టమాటా పచ్చడి, మళ్ళీ సేమ్ ఆవపిండి మెంతిపిండి చేసినట్టు టమాటా పచ్చడి, చక్కెర పొంగల్ చేశాను అనమాట. ఈసారి లాస్ట్ టైం సేమియా చేస్తే కొంతమంది సేమియా పెట్టకూడదు అన్నారని చక్కెర పొంగల్ చేశాను. ముక్కల పులుసు కామన్, పప్పు కూర పచ్చడి, ఒక స్వీటు హాటు, ఇదే మెను. సో ఇది మా ఇంటి పూజ.
మేము వండిన వంట పదార్థాలు అవన్నీ నేను సరదాగా మీకు షేర్ చేయాలనిపించింది. పూజ అది చూస్తారు అన్నీ అని చెప్పని. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్ చెప్పండి. హైప్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. బాయ్.